2025 ఏఐ యుగంగా నడుస్తుంది. ఇప్పటి ముప్పటిగా బలు పుట్టుకుంటారు. విద్యా మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం సుమారు 11.70 లక్షల మంది పిల్లలు ఇంకా చదువుకోవట్లేరట. భారత పాలకులు ఎప్పుడైతే పాలసీలు చేశారో అప్పుడు పిల్లలు లేరు. ఆ పాలసీలు రాజ్యాంగంలో రాసుకున్న దాంట్లో కూడా అంత ఖచ్చితంగా రాయలేదు. కళ్యాణ లక్ష్మి వద్దు, విద్యా లక్ష్మి ముద్దు. పిల్లవాడు కొంతకాలానికి పడి పోట్లేదు. ఏం కారణం? కొనసాగుతలేడు కాదు, కొనసాగించడం లేదు. పడికొచ్చిన పిల్లల్ని కాపాడాలని ప్లాన్ లేదు. వచ్చేటోడు వస్తాడు, పోయేటోడు పోతాడు. ఇంకా కుల సమస్య ఉంది. ఆకలితో ఉన్న పిల్లలు గమనించే వాళ్ళు కూడా లేరు. ప్రోగ్రెస్ కార్డులు పిల్లల యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ యొక్క ఐక్యూను కానీ ప్రతిబింబిస్తాయా? ఇవి ప్రైవేట్ కార్పొరేట్ నుంచి అంటించినవి. ఈ కార్పొరేట్ ప్రైవేటైజ్ చేసి దీన్ని మార్క్స్ కు దించారు. అసెస్మెంట్ మొత్తం నెంబర్స్ కు దించారు. విచిత్రం ఏంటంటే రాజ్యము ఒక మోడల్ గా ఉండాలి, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ మోడల్. ముఖ్యమంత్రులు వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు గవర్నమెంట్ స్కూల్ కార్పొరేట్ లాగా చేస్తాం, అది తప్పు వ్యవహారం. అది ప్రభుత్వ స్కూల్ సమన్యాయం కోసం ఉంటాయి. మీ స్కూల్ అట్లా చేయండి అని చెప్పాలి, కానీ మీ స్కూల్ లాగా మేము చేస్తాం అనేది ఈ క్రక్స్ ఎక్కడ వచ్చిందంటే ఈ మార్కులు వీటితో వచ్చింది. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ లో మంచి అసెస్మెంట్ ఉంది. చైల్డ్ యొక్క ఐక్యూ కాకుండా ఆ సోషల్ స్కిల్స్ లేవు. సోషల్ స్కిల్స్ మిస్ అవుతున్నాయి. 10th క్లాస్ రిజల్ట్స్ లో కలెక్టర్ రివ్యూ చేస్తాడు. 1వ తరగతి చదువుతుండా లేదా చూడడు. 10th రిజల్ట్ పాస్ రావు, పర్సెంటేజ్ రావు. 99.9 వస్తుందో వాడు బెస్ట్ పర్సన్ అనేసరికి చాలా ప్రమాదం. తెలుగు మీడియంలో చదివినటువంటి పిల్లగాడు తెలుగు చదువుతాడు. 1-2 వచ్చా రావు. ఇంగ్లీష్ వారికి ఇంగ్లీష్ రావట్లేదు, తెలుగు వారికి తెలుగు రావట్లేదు. ఏంటి కారణం? పిల్లలందరూ నేర్వగలరు, వాళ్ళకు టైం ఇవ్వాలి, వాళ్ళను ఎక్స్పోజర్ చేయాలి చాలా విషయాల్లో. వాళ్ళందరూ కూడా కథలు చెప్పగలరు. ఇవన్నీ చేయించే పద్ధతి ఉంటే తప్పకుండా నేర్చుకోగలరు. ప్రతి చైల్డ్ నేర్వగలరు అనే ఒక సిద్ధాంతంతో స్కూల్స్ ఉంటే, డిఫరెంట్ యాక్టివిటీస్ చేయగలిగితే చదవడం రాయడం అనేది పెద్ద సమస్య కాదు. పిల్లల్లో మూఢనమ్మకాలు పోగొట్టడానికి పాఠశాలలో గాని సమాజం గాని ఏం చేయాలి, ఏం చేస్తున్నారు? సబ్జెక్ట్ చాలా టచ్ చేయడం లేదు. మన కరికులంలో అది పార్ట్ కావాలి, మన రాజ్యాంగం కూడా పార్ట్ కావాలి. నూతన విద్యా విధానం పిల్లల్లో విద్యా బుద్ధులు క్రమశిక్షణ పెంచుతుందా, వాళ్ళను మరింత మూఢత్వంలోకి దించుతుందా? నూతన విద్యా విధానం చాలా మార్కెట్ ఓరియంటెడ్, మానవీయ కోణం నుంచి వచ్చింది కాదు. నూతన విద్యా విధానంలో సమన్యాయం, ఈక్విటీ, జస్టిస్, న్యాయం అనేది మిస్ అవుతుంది. బాల కార్మిక వ్యవస్థ కొనసాగుతుందా? రూపాలు మారినాయి. నార్త్ ఇండియాలో చాలా ఉంది. ఆడపిల్లలతో ఇంకా సమస్య ఉంది. బాల్య వివాహాలు, బాల్య వివాహం అంటే బాల కార్మికతనే. ఇంతకుముందు ఇళ్లలో పండ్ల పెట్టుకునేది, అవి తగ్గినాయి. రూపం మారింది. రూపం మారింది.